హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి హోమ్ ఫుడ్. ఈరోజు నేను టమాటో నిలువ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఎండతో పని లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కలర్ మారకుండా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నేను దీనికోసం బాగా పండినటువంటి 3 కేజీల టమాటాలను తీసుకున్నాను. ఈ 3 కేజీల టమాటాలను సాల్ట్ వాటర్లో 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నటువంటి టమాటాలను ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి. తడేమీ లేకుండా తుడుచుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్నగా కట్ చేయడం వలన త్వరగా మగ్గుతాయి. అందుకనే ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 1 స్పూను మెంతులను యాడ్ చేసుకుందాం. ఈ మెంతులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేయడం వలన ఇందులో చేదు అనేది పోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆవాలను యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా మరలా ఫ్రై చేసుకోండి. ఈ రెండు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలో 2 స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసుకుందాం. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకుందాం. టమాటాల్లో నీరేమీ వేయక్కర్లేదు. టమాటాల్లోంచి చాలా వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టి ఉడకనిచ్చుకుందాం. కాసేపు అయిన తర్వాత మూత తీసి టమాటాలను ఒకసారి గరిటెతో కలపండి. ఇలా మధ్య మధ్యలో కడపడం వలన అడుగంటకుండా ఉంటుంది. టమాటాలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలి. అప్పటి వరకు ఈ విధంగా కలుపుతూ ఉడకనివ్వాలి. టమాటాలు మనం మిక్సీ పట్టాము కాబట్టి టమాటాలు ఉడికేటప్పుడే గరిటెతో స్మాష్ చేసుకుంటూ దగ్గరగా ఉడకనివ్వాలి. వాటర్ ఉంటే కనుక పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ ఏమీ లేకుండా పల్ప్ మాత్రమే మిగిలేలాగా కుక్ చేసుకోండి. నాకు ఈ విధంగా కుక్ అవడానికి 1 అవర్ టైం పట్టింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా చల్లారనిచ్చిన మెంతులు ఆవాలను వేసి పొడి చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పిక్క తీసిన చింతపండు 200 గ్రాములు యాడ్ చేసుకుందాం. 200 గ్రాముల కల్లుప్పును యాడ్ చేసుకుందాం. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లిపాయని యాడ్ చేసుకుందాం. వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ముందుగా చల్లారిన టమాటా గుజ్జుని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఇందులో 1 లీటర్ ఆయిల్ పోసుకోండి. నేను 3 కేజీల టమాటాలకి 1 లీటర్ ఆయిల్ వేస్తున్నాను. ఇది హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలను వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లిపాయలను పొట్టు తీసిన రబ్బలను వేసుకోండి. ఇప్పుడు ఇందులో 10 ఎండుమిరపకాయలను వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు. కరివేపాకు పోపులు బాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యింది కాబట్టి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా గుజ్జుని అంతటిని కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఒకసారి బాగా ఆయిల్లో కలుపుకోవాలి. పచ్చడికి నువ్వుల నూనె అయినా వేరుశనగ నూనె అయినా బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. టమాటాల్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన పోతుంది. ఇలా ఫ్రై చేయడం వలన మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది.
మనము ఈ టమాటా గుజ్జులో చింతపండు కానీ ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ మనము టమాటా గుజ్జును మాత్రమే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. 1 స్పూను పసుపును యాడ్ చేసుకుందాం. 200 గ్రాముల కారాన్ని వేసుకుందాం. వీటన్నిటిని కూడా మనము కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోండి. 3 కేజీల టమాటాలకి నేను 1 లీటర్ ఆయిల్ వేసాను. 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల కల్లుప్పు, 200 కారం వేసాను. ఇవైతే కరెక్ట్గా పచ్చళ్ళలోకి సరిపోతాయి. ఒకవేళ మీకు ఏమైనా సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆయిల్ తక్కువైతే పచ్చి ఆయిల్ వేయకండి. ఆయిల్ని హీట్ అయ్యి తర్వాత చల్లారనిచ్చి అప్పుడు ఇందులో కలుపుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.